హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం అన్నా హెల్ప్ అవుతాయనుకుంటే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే చూస్తున్నారు కదా! ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకైతే తీసుకున్నానండి. దీంతో మీకైతే ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. చేసుకోవడం అయితే చాలా అంటే చాలా ఈజీ అండి. తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ సీజన్‌లో మనకు కూడా కరివేపాకు చాలా ఫ్రెష్‌గా దొరుకుతుంది చూడండి. నేను కూడా కొద్దిగా ఎక్కువే ఇంకా ఎక్కువ ఉన్నా కూడా పర్వాలేదు. ఇంకా మా బాబుని తీసుకురమ్మంటే ఇదే తీసుకొచ్చాడు. కానీ చాలా బావుంది. ఆకులు కూడా చాలా లేతగా ఉన్నాయి. మంచి సువాసన అయితే వస్తుంది. నీట్‌గా మనం వంట చేసుకుంటామండి. మధ్యాహ్నం పూట మనకు కొద్దిగా టైం ఉన్నప్పుడు ఇలా కరివేపాకు తీసుకొని నీట్‌గా కడిగేసి ఒక క్లాత్ మీద వేసేసుకున్నామంటే అది రెండో రోజు మనకు చేసుకోవడానికి పని ఈజీగా అయిపోతుందనమాట. ఎక్కడ తడి లేకుండా ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకుంటే మనకు ఈ కారప్పొడులు కూడా ఎక్కువ రోజులు ఉంటాయండి. మనం పిల్లలకి హాస్టల్‌కి పంపించాలన్నా, లేదా ఇంకా పిల్లలు వేరే చోటున్నా మన పిల్లలకి గానీ, ఫ్రెండ్స్‌కి ఎవరికి పంపించాలన్నా సరే మనకైతే పాడవకుండా అలాగే ఉంటుంది. నీట్‌గా కడిగేసాను కదండీ! ఒక మెత్తటి క్లాత్ తీసుకొని ఇదంతా ఆరబెట్టేసుకున్నామంటే తడి అనేది లేకుండా ఆరిపోతుందనమాట. ఈ క్లాత్‌ని మనం ఒక్కసారి ఇలా పక్కకు తిప్పి ఇలా ఆ క్లాత్‌తో కూడా అద్దామంటే ఇంక తొందరగా ఆరుతుంది మనకి. కాసేపు ఫ్యాన్ కింద కూడా మనం అలా పెట్టేయొచ్చు. ఇదిగోండి కొద్దిగా ఇలా ఆకులన్నిటిని ఇలా పల్చగా చేసుకొని ఒక్కసారి చేత్తో ఇలా అదిమామనుకోండి, దానికున్న నీరంతా క్లాత్ పీల్చేసుకుంటుంది. తొందరగా ఆరిపోతుంది. మనకు పని అయితే తొందరగా అయిపోతుందనమాట. ఇంకా ఆ తర్వాత నేను కాసేపు ఫ్యాన్ కింద పెట్టేశాను. దానికి కావాల్సినైతే వెల్లుల్లిపాయ రెబ్బలండి నేను ఎక్కువ తీసుకుంటాను. ఇదైతే చెడు కొలెస్ట్రాల్‌ని కూడా కరిగిస్తుంది. కొంచెం ధనియాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, పుట్నాల పప్పు అయితే నాకెందుకు అంత నచ్చదండి. నాకు గ్యాస్ వస్తది ఎక్కువ తింటే, అందుకే తీసుకోను. ఈ గుమ్మడి గింజలు ఇదిగోండి, గుమ్మడి గింజలు వేస్తున్నాం కదా! ఈ గుమ్మడి గింజల్లో కూడా మంచి మెగ్నీషియము, ఫైబర్ ఉంటుందండి. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనకి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందనమాట. షుగర్‌ను కూడా కంట్రోల్‌లో ఉంచుతుందండి. మనం మామూలుగా స్వీట్స్ ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు అలా చేసుకుంటాం కదా! లడ్డూల్లోనో, స్వీట్స్‌లోనే కాకుండా ఇలా కారప్పొడిలో కూడా మనం కలుపుకున్నామంటే మనకు కావాల్సినంత మెగ్నీషియం అయితే అందుతుంది. ఇదిగోండి నా దగ్గర అయితే కొన్ని ఒక పావు కిలో పైనే ఉంటాయి అవి తీసుకున్నాను. నేనైతే నీట్‌గా కడిగిన తర్వాత కరివేపాకు నాకు ఇలా పొడి పొడిగా చక్కగా ఇలా ఒక బౌల్‌లో అయితే పెట్టుకుంటున్నాను. ఎక్కడ తడి అనేది లేదండి. ఇంకా ఇదో పక్కన పెట్టేసుకున్న తర్వాత కారం మనకి ఎంత కారం కావాలనేది చూసి వేసుకోవచ్చు. నేనైతే ఒక 50 గ్రాములు ఎండుమిరపకాయలు అయితే వేస్తున్నాను. కారం తక్కువ వేసుకుంటే మనకేంటంటే పిల్లలకు కూడా ఒక్కోసారి మనం కలిపి ఏమన్నా తినాలి అనిపించినప్పుడు, ఒక్కోసారి నోరు బాగోలేనప్పుడు ఈ కరివేపాకు కారపొడితో కూడా పిల్లలకు కూడా తినిపించవచ్చండి. చాలా హెల్తీ, చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది, మనకి ఎక్కువ కూడా అక్కర్లేదు. మనం మామూలుగా పట్టిన పచ్చళ్ళు అనుకోండి, ఎక్కువ ఉప్పు కానీ ఆయిల్ కానీ తేలిపోద్ది. మనం ఒక 2 స్పూన్లు ఆయిల్‌లో ఎండుమిరపకాయలు ఇవన్నీ ఫ్రై చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా ఎంత బాగుంటుందో. మనం మామూలుగా వేడి వేడి అన్నంలో తినొచ్చు, దోసల్లో తినొచ్చు, ఇడ్లీలో తినొచ్చు. చాలా బాగుంటుందండి. అదే పాన్‌లో నేను ఈ గుమ్మడి గింజలను కూడా మంటని తక్కువ మంటలో పెట్టి, లో ఫ్లేమ్‌లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటే చక్కగా మనకి ఈలోపు వేరే పని ఏదన్నా చూసుకుంటా ఉండొచ్చండి. మెల్లిగా ఫ్రై అవుతూ ఉంటాయి అవి. అందులోనే ప్రతీదీ ఫ్రై చేసి పక్కన పెట్టుకునే పని లేకుండా నేను అందులోనే ఫ్రై చేసేస్తాను. ఎందుకంటే మంట తక్కువ ఉంటుంది కాబట్టి అన్నీ ఈక్వల్‌గానే మనకు ఫ్రై అవుతాయి. మినప్పప్పు, కొద్దిగా పచ్చెనగపప్పు, ధనియాలు ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర లాస్ట్‌లో వేసుకుంటే సరిపోతుందండి. తక్కువ మంట కదా! మనకైతే స్లోగా ఫ్రై అవుతా అన్నీ చక్కగా కలిపి ఫ్రై అవుతాయి. మంచి వాసన వస్తూ ఉంటది ఈ ఫ్రై అయ్యేటప్పుడైతే. ఇదిగోండి లాస్ట్‌లో కొద్దిగా జీలకర్ర కూడా వేశాను నేను. మనం ముందు ఫ్రెష్‌గా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసేస్తున్నాను. నాకు కూడా చాలా ఇష్టం అండి. వేడి వేడి అన్నంలో తింటే ఎంత బావుంటదో. ఈ కరివేపాకు ఇలా అనిపిస్తుంది కానీ కొద్దిగా మనకి ఇలా ఫ్రై అయ్యేసరికి అది మగ్గిపోతుందండి. ఈ మనం ఏవైతే గుమ్మడి గింజలు, ధనియాలు ఇవన్నీ వేసామో వాటితో పాటే చక్కగా ఫ్రై అవుతుంది. ఎక్కువ ఆయిల్ కూడా అక్కర్లేదండి. డీప్ ఫ్రైలు అలాంటివి కూడా అక్కర్లేదు. లాస్ట్‌లో అయితే నేను ఒక్క స్పూన్ మెంతులు అయితే వేస్తాను. ఎందుకో మెంతులు వేస్తే ఆ ఫ్లేవర్ అనేది నాకు చాలా నచ్చుతుంది. చూస్తున్నారు కదా! అన్నీ ఫ్రై అయ్యేసరికి మనకు చక్కగా కరివేపాకు, ఈ ధనియాలు,
ఈ జీలకర్ర, ఈ మెంతులు అన్నీ కలిపి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా ముందే మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలను కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఈలోపు అవి చల్లారుతూ ఉంటాయి. కొద్దిగా బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసేసుకున్నామంటే ఇంక మనకు పని అయిపోద్దండి. ఈ కారప్పొడి అయితే మనకు చాలా ఒక 15-20 రోజులు అలాగే చక్క డబ్బాల్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎక్కడైనా పిల్లలు మనకు దూరంగా హాస్టల్లో ఉన్నా వేరే చోట ఉన్నా కూడా పిల్లలకు కూడా మనం పెట్టి పంపించవచ్చు. మా పాపకు కూడా చాలా ఇష్టం అన్నమాట. నేనైతే చింతపండు చాలా తక్కువ అండి, తగ్గించేసాను. చింతపండు వల్లే మనకి గ్యాస్ ఫామ్ అవుతుంది. కొద్దిగా ఒక్క రెబ్బ తీసుకొని దాన్ని చిన్న చిన్న రెబ్బల్లాగా ఇలా చేత్తో తుంచేసి వేస్తున్నాను. చింతపండు వేసామా లేదా అన్నట్టు. ఇంత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా వద్దండి. అంత కాకుండా కొద్దిగా 4 రెబ్బలు వేసుకున్నామంటే చాలు మనకి. ఇదిగోండి నాది జారు పెద్దదే కాబట్టి ఒక 2 ట్రిప్పులా నాకు మొత్తం అయిపోయింది. ఇలా మెత్తగా పొడిలా చేసేసుకుంటే చక్కగా కరివేపాకు అన్నీ కలిపి మిక్స్ అయ్యి ఇలా పొడి అవుతుంటే ఎంత మంచి వాసన వస్తుందో. వెల్లుల్లిపాయలు అయితే నేను ఎక్కువగానే వేస్తానండి. ఒక 100 గ్రాములు ఉంటాయి. అన్నీ నీట్గా తీసి పక్కన పెట్టుకున్నాను. లాస్ట్లో కొద్దిగా మనం ఆ గ్రైండ్ చేసిన కారపొడితో పాటు ఒక్క 2 తిప్పులు తిప్పామనుకోండి మనకు చక్క ఇవి కూడా మెత్తగా అయిపోతాయి. ఇలా గరిటితో కలపకుండా మళ్ళీ అంతా కలిపి ఒక్కసారి మిక్సీలో వేసేసామంటే అన్నీ కలిపి చక్కగా మనకి కారపొడి అయితే ఇదిగోండి. కరివేపాకు, గుమ్మడి గింజలతో కారపొడి, ఎక్కువ నూనె లేదు, ఎక్కువ ఉప్పు లేదు. ఉప్పు కూడా చూసి వేసుకోవచ్చు మనం, ఎక్కువ కాకుండా. మనకైతే ఒక గట్టిగా ఏదైనా మూతుండే చీసాలో వేసుకున్నామంటే మనకు చాలా రోజులు వస్తుంది. నేనేమంటానంటే పట్టిన పచ్చళ్ళ కంటే ఇలాంటివి అయితే చాలా హెల్దీ అండి, చాలా బెస్ట్. ఈజీగా అయిపోతుంది. మనకు పెద్ద ఉప్పు లేదు, పెద్ద నూనె లేదు, పెద్ద కారం కూడా అనిపించదు. కరివేపాకు కూడా మనం విడిగా తినలేము కదా, ఇలా అయితే చక్క కూరల్లో అన్నంలో కలుపుకొని తినేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మా పాపకు కూడా పంపిస్తాను. మా పాపకైతే ఎంత ఇష్టమో ఇలాంటి కారపొళ్ళు అంటే. ఇంకా ఈ పనంతా చేసుకునేసరికి నాకు ఓ పార్సెల్ అయితే వచ్చిందండి. ఒక మంచి శారీ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. ఈ కలర్ అంటే ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం అండి. చూస్తున్నారు కదా, ఇది బెనారసీ సాఫ్ట్ సిల్క్ అనమాట. చాలా స్మూత్గా ఉంటుంది. మనం ఎంతసేపు కట్టుకున్నా కూడా ఈ శారీని అలాగే ఉంచుకోవచ్చు. ఇదిగోండి, ఆరెంజ్కి పింక్ కాంబినేషన్ నాకు ఎంత ఇష్టం ఈ కాంబినేషన్ అంటే. ఇలా జరీ అంచు వచ్చి ఇలా డిజైన్ వచ్చిందనమాట. ఈ బార్డర్ అయితే ఇలా వచ్చింది. చూస్తున్నారు కదా బొటీస్. శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పళ్ళు అయితే ఇలా పింక్ వచ్చిందండి. అదే పళ్ళు, అదే అదే అలాంటి కలరే బ్లౌజ్ కూడా. ఇదిగోండి, వాళ్ళ ఇన్స్టా పేజ్ను కూడా మీరు ఫాలో అయిపోండి. ఇది సహస్రాజ్ డిజైనర్స్ అనమాట వీళ్ళ పేజ్. చాలా శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చుతాయండి వీళ్ళ దగ్గర. కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అనమాట. ఎంత బాగుందో. ఈ శారీ ఎలా ఉందో మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఈరోజైతే వంట పని అంతా చేసేసుకున్నానండి. మాకేంటంటే విజయవాడలో ఏదైనా మాకు హోల్సేల్గా అన్నీ ఒకే చోట దొరకాలంటే 1 టౌన్లో దొరుకుతాయి. ఇంకా మా అమ్మ ఉండేటప్పుడైతే మా అమ్మ నేనే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడైతే మా పిల్లలతో వెళ్తున్నాను. ఇదిగోండి, ఈ మార్కెట్లో అయితే మనకేంటండి గోల్డ్ దగ్గర నుంచి మొత్తం ఏది కావాలన్నా స్టీల్ సామాన్లు ఏంటి ఇవి మీకు చూపిస్తాను కదండి. కుంకుడుకాయలు, శీకాకాయలు, ఈ కరక్కాయలు, ఈ రోజు పెటల్స్ కూడా తెచ్చుకుంటాను. ఇక్కడ ఆర్గానిక్ షాప్ అని ఉంది. ఇక్కడైతే వీళ్ళ దగ్గర అన్నీ ఇవే ఉంటాయి అన్నమాట. మనకి ఏది కావాలంటే అన్నీ ఇలా ఖాళీ టైం ఉన్నప్పుడు వెళ్ళి అన్నీ తీసుకొని రావచ్చు. స్టీల్ ఇవి కూడానండి. ఒక్కోసారి ఈ మధ్య నేను చాలా మందికి బాక్సులు అవి ఇచ్చాను, ఒక్కటి కూడా నాకు తిరిగి రాదు. అసలు ఏమి లేవు. మా పాపకి ఏదైనా పంపించాలన్నా, మా ఫ్రెండ్కి కానీ మా మేడం గారికి ఏదైనా పంపాలన్నా అసలు బాక్సులు అనేవి లేవు. సరే ఇంకా తీసుకుందామని చెప్పి 1 టౌన్ వచ్చానండి. ఇక్కడైతే మనకేంటంటే మామూలుగా వీళ్ళు 50, 100 అలా ఎక్కువ హోల్సేల్లో ఇస్తారు. ఈ అన్న అయితే మాకు తెలుసు. నేను చాలా సంవత్సరాల నుంచి వీళ్ళ షాప్లోనే తీసుకుంటా. అయితే ఒక 3, 4 అయినా, అర డజన్ అయినా, ఏదన్నా ఒక్క వస్తువు తీసుకున్నా కూడా మనకి రేటు కూడా చూసి ఇస్తారు. ఇదైతే నేను షాప్ పేరు సరిగ్గా చూడలేదండి. మా పిల్లలు పెట్టారు. మన ఎంట్రన్స్లో కొద్దిగా ముందుకు వెళ్ళంగానే ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇలాంటి డబ్బాలు. ఇది ఎంతండి? ఒక 90 రూపీస్, 95 అలా పడుతుంది. ఇదే నేను సూపర్ మార్కెట్లో 250, 300, 350 అలా ఎక్కువ అనమాట. మనకు దీనికంటే డబల్ అనమాట బయట ఖర్చు పెట్టేది. ఈ డబ్బాలు కూడా నా దగ్గర మా అల్మార్లో చిన్నగా ఉండి ఇలా పేర్లు రాసి ఉంటాయి చూడండి. ఎప్పుడో చాలా నాళ్ళు అయిందండి, ఒక 10 ఏళ్ళు అవుతుంది అటు ఇటు నేను ఇక్కడ తీసుకొని.
వాటికి రౌండ్గా ఉండే మనం అక్కడ స్టీల్ పగలడం కానీ లేకపోతే తుప్పు ఏమి లేదండి. ఎలా తీసుకున్నానో అలాగే ఉంది. అందుకే ఈ షాప్కే వచ్చాను అనమాట మళ్ళీ ఇక్కడ కూడా. అందుకే కొన్ని కొన్ని ఏదైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ ఇలా డ్రై నట్స్ కానీ లేకపోతే ఏదైనా పిండి ఉన్నా అలాంటివి పెట్టుకోవాలన్నా ఇక్కడ చక్కగా ఇలా బాక్స్ లాంటివి చూస్తున్నానండి నేను. ఒక ఇలా రౌండ్గా వచ్చి కొద్దిగా వెడల్పుగా వస్తున్నాయి ఈ మధ్య. అవి వీళ్ళ దగ్గర లేవన్నారు. అదే టైపులో అయితే మనకైతే ఏదైనా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ పెట్టే ఆ బాక్సులు కూడా కాదు, ఇలా డబ్బాల టైప్ ఉన్నాయండి. అవి అయితే నాకు నచ్చినాయి. ఒక పెద్దదైతే 120 అన్నారు. నేనైతే 100కి ఇమ్మని అడిగాను. ఇలా అండి నాకు కావాల్సినవన్నీ ఇక్కడే తీసుకున్నాను నేను. ఎందుకంటే ప్రతిసారి ఇబ్బంది అవుతుంది. ఏదైనా మా పాపకు పంపించాలన్నా లేకపోతే మరి ఏదైనా అందులో పిండి మిగిలి ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నా. మూతలు అవి కూడా మనకు లూజ్ ఉంటే ఏంటంటే వీళ్ళు ఇలా టైట్ చేసి ఇస్తారు. మూతలు కరెక్ట్గా మనం తీసుకునేటప్పుడు వాళ్ళకి చెప్పాలండి, ఇలా టైట్ చేయమంటే అంటే మూత లూజుగా ఉంటే మనం పెట్టినా కూడా ఇలా పట్టుకోగానే అది పడిపోతుంది. అలాంటప్పుడు వాళ్ళే టైట్ చేసి ఇస్తారు. ఇలా చూసి తెచ్చుకోవచ్చు. స్టీల్ గిన్నె కూడా ఒకటి పెద్దదైతే నాకు కావాలి. ఇదైతే వెయిట్ లెక్కనండి. ఇది వెయిట్ చూసి చెప్తారనమాట ఎంత అని. సరే ఒక్కటే ఎందుకులే, సెట్ వస్తుంది కదా అని చెప్పి నేను స్టీల్ గిన్నెలు సెట్ అయితే చూశాను. చాలా వరకు నేను ఏదన్నా సూపులు చేయాలన్నా లేదా కొద్దిగా బ్రౌన్ రైస్ వండాలన్నా దేనికైనా ఎక్కువ నేను ఈ స్టీల్ గిన్నెల్లోనే వండుతానండి. ఏదైనా పప్పు తాలింపు వేసి ఇలా పక్కన పెట్టుకోవాలన్నా అలాంటి వాటన్నీ నాకు ఎక్కువ స్టీల్ గిన్నెలే యూజ్ అవుతాయి. అందుకే నా సెట్ అనేది ఉంటే నాకు కూడా సరిపోతుంది అని చెప్పి సెట్ అయితే చూస్తున్నాను. బయట కంటే మనకి ఇక్కడ చాలా అంటే చాలా తక్కువకి వస్తాయండి. ఎప్పుడన్నా మనం హోల్సేల్ దగ్గర తీసుకున్నప్పుడే మనకి రేట్లు కూడా మనకి కరెక్ట్గా ఇస్తారు. ఇదిగోండి ఇంకా ఈ షాప్ ఆపోజిట్లో ఉంటుందండి ఇది. ఇది పిల్లలు సరిగ్గా తీయలేదు. అందుకే ఈ షాప్ పేరు ఏంట్రా ఏంట్రా అని అడిగాను నేను. ముందు వైపు నుంచి తీశారండి. మనకు కొద్దిగా ముందుకు వెళ్ళంగానే దొరుకుతుంది ఆ షాప్ అయితే. బాగా ఎండగా ఉందండి, వర్షం వచ్చేటట్టు అనిపిస్తుంది. మేము ఎప్పుడంటే మధ్యాహ్నం 2:30 ఆ టైంలో అయితే కొద్దిగా ఖాళీగా ఉంటుందని వెళ్ళాము. ఈ బ్యాగులు కూడా, ఈ జూట్ బ్యాగులు కూడా మనం జిప్ ఉంటుంది దీనికి. ఏదన్నా మనం వేసి పంపించాలన్నా ఇందులో అన్నీ పెట్టి మనం బయటకు ఏదైనా కూరగాయలకు వెళ్ళాలన్నా కూడా ఇలాంటి వాటితో తెచ్చుకోవచ్చు అని చెప్పి ఇంకా కావాల్సినవన్నీ పసుపు కొమ్మల దగ్గర నుంచి ఇక్కడ నాకు వెల్లుల్లిపాయలు, పసుపు కొమ్మలు అన్నీ ఇక్కడే చాలా వరకు ఇక్కడే నచ్చుతాయండి. ఇంకొకసారి మనం తెచ్చుకున్నామంటే పసుపు కొమ్మలు మీకు చూపిస్తాను కదా, ఆ పసుపు కొమ్మలు కూడా నేను పసుపు అయిపోయినప్పుడు అలా ఇక్కడే దంచుకుంటాను. అప్పుడే వర్షం పడేటట్టు ఉంది. ఇంకా మేమైతే జస్ట్ ఇలా ఇంటికి వచ్చాం, స్టార్ట్ అయింది చూడండి. ఇంకా నేను వచ్చే ముందే బట్టలు ఆరేసినవి అవన్నీ తీసేసాను. ఇంకా సరిపోయింది. బాగా మబ్బులు పట్టింది అనుకుంటానే ఉన్నాను. ఇంకా ఇలా దిగేమో లేదు, ఇంకా స్టార్ట్ అయిందండి చాలా పెద్ద వర్షం. అమ్మో అమ్మో అమ్మో. పెళ్లి పూల జడ కింద పెట్టాం కదండీ! అది ఇప్పటికి నా దగ్గర ఫ్రిడ్జ్‌లో ఉందనమాట. గుర్తుకు దాసాను. ఇప్పటి వరకు బావుంది. ఒక అటు ఇటు 2 నెలలొచ్చింది చూడండి. అలా గుర్తు మీద పెట్టి ఈరోజే తీసేసాననమాట. ఇదిగోండి ఇంక మా పాపకైతే ఇలా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే ఎంత ఇష్టమో అనమాట. ఇంకా ఎప్పటి నుంచో పంపించాలనుకుంటున్నాను. నాకు కూడా ఈ మధ్య ఆ మధ్య హెల్త్ బాలేదు. ఆ పనులు, ఈ పనులు అస్సలు కుదరట్లేదు. ఇంక ఎలాగైనా సరే ఈరోజు పిల్లలండి మనం ఎక్కడున్నా, మనం ఏది తిన్నా, ఏది తాగినా నాకు పిల్లలే గుర్తొస్తారు. మనకైనా అంతే కదండీ! పిల్లలు హాస్టల్‌కి వెళ్ళినా, వేరే దేశాలు వెళ్ళినా, ఇలా పెళ్ళైపోయి వెళ్ళిపోయినా ఎందుకో ఎక్కువ చాలా సార్లు గుర్తొస్తారు మనకి. నా దగ్గరైతే ఇదిగోండి ఇవి బేబీ కార్ను, బీన్స్ అన్నీ ఉంటాయి చక్కగా. ఇది కూడా చాలా ఈజీ అండి. నేను ఈ ముక్కలన్నీ కట్ చేసేసి ఊరికే ఇలా కొద్దిగా ఆయిల్ వేసి మగ్గ పెడతాను. అదైతే వండడం ఈజీ అనమాట. మొన్న వంటవని వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చిన ఇదిగోండి. ఈ అంజీరా అయితే ఒక కేజీ వచ్చి 1400, 1600 2 క్వాలిటీలు ఉన్నాయి. ఒక కేజీ తెచ్చుకొని ఆ తాడుకు అలా ఉంచేయకుండా నేను అన్నీ విడదీసి ఇలా బాక్స్లో పెట్టామనుకోండి, మనం కావాలన్నా తినొచ్చు, పిల్లలన్నా తింటారు. ఈ మిక్చర్ ఒకటి ఇవన్నీ మిల్లెట్స్తో చేసిందండి. కొద్దిగా తీయగా కొద్దిగా కారంగా బాగుంది. అందుకనే ఇవి కూడా తీసుకున్నాను. అంతకుముందు ఒకసారి తీసుకొచ్చాను. ఎప్పుడన్నా మనకు ఖాళీ టైం ఉన్నప్పుడు తినొచ్చులే అని అన్ని డ్రై నట్స్, గుమ్మడి గింజలు అన్నీ కలిపినవన్నమాట. ఈ వాల్నట్స్ కూడా ఇలా ముక్కల్లా కాకుండా చక్కగా నట్స్ అన్నీ
నీట్‌గా ఉన్నాయని ఇది కూడా తీసుకున్నా. అక్కడ కాజు హౌస్‌లో అండి బావున్నాయి. మనకు రేట్లు కూడా రీజనబుల్‌గా ఉన్నాయి. నేను చేసిన కరివేపాకు కారప్పొడి ఇంకా మా పాపకు కూడా పెట్టిద్దామని చెప్పి ఇవన్నీ తీసి పక్కన పెట్టాను. అలాగే ఇంకో తొందరగా వంట చేసేసి వంట కూడా ఈ బాక్స్ కూడా పంపిద్దాం అనుకుంటున్నాను. చాలా రోజులైంది. మా పాపకి ఏమేమి ఇష్టం అన్నీ వండుతానే ఉంటాను. అయ్యో! పిల్లలేదా అనిపిస్తది. చాలామంది అయితే అడుగుతున్నారు, "అక్క ఎలా ఉంది? మీ పాప ఎలా ఉందండి?" అని. మా పాప చాలా బావుందండి. మీ అందరిని అడిగానని చెప్పమంది. చాలా మిస్ అవుతుంది తను కూడా. ఇదిగోండి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అయితే నేను బాస్మతి రైస్‌తో చేశాననమాట. ఇలా ఎక్కువ ఆయిల్ ఉండదండి. ఎక్కువ మసాలాలు లేదు. లైట్‌గా అనిపిస్తది మనకు తింటే. నాకు కూడా ఇష్టం. మా పిల్లలకు కూడా ఇష్టం. దీంతో పాటు మనం రైతా అన్నా వేసుకోవచ్చు. లేతే చికెన్ గ్రేవీ అన్నా, చికెన్ కర్రీ అన్నా విడిగా తినేసినా కూడా వెజిటబుల్స్ నేను క్యాప్సికము, బేబీ కార్ను, మళ్ళీ బీన్స్ అవన్నీ వేశానండి. చికెన్ కూడా కొద్దిగా ఇలా గ్రేవీ ఉండేటట్టు వండుకుంటే చాలా బావుంటది. మా పాపకి ఈ 2 కాంబినేషన్ చాలా ఇష్టం. ఇదిగోండి ఇంక మా పాపకు కూడా అన్నీ సర్దేశాను. ఇందాక తీసుకొచ్చాను కదా బాక్స్‌లో. అవన్నీ నీట్‌గా కడిగేసి ఎండలో పెట్టిన తర్వాత తనకేమేం కావాలో ఈ జీనీని బుక్ చేస్తే ఏంటంటే ఎక్కువ వెయిట్ ఉన్నా పట్టుకెళ్ళరండి. ఒక 4, 5 కేజీల వరకే వెయిటు. ఎక్కువ బరువున్నా మేడం ఇంత బరువుంటే మేము పట్టుకెళ్ళమంటారు. అందుకే తనకేమేం కావాలో ఇలా ఈ జిప్ బ్యాగ్‌లో అయితే సర్దేసి ఇలా పంపించేస్తున్నాను. నాకైతే ఈరోజు కొద్దిగా లేటే అయిందండి. ఇంకా జీనీని బుక్ చేసేసి, ఇంకా బ్యాగ్ ఇచ్చి పంపించేస్తాననమాట. ఒక అరగంట, 40 నిమిషాల్లో అయితే అబ్బాయి ఎళ్ళిపోతాడు. కొంచెం ముందే నేను అనుకున్న కొద్దిగా ముందే తొందరగా స్టార్ట్ చేసుకుంటే తొందరగా ఇచ్చి పంపించే పనని. ఇంకా అయితే ఇదిగోండి నిన్న తీసుకొచ్చినవన్నీ అయితే ఇలా నీట్‌గా బయట పెట్టి, నీట్‌గా కడిగేసి అయితే స్టాండ్‌లో పెట్టాను. ఎప్పుడైనా మనం సూపర్ మార్కెట్‌లో కంటే ఇలా హోల్‌సేల్ దగ్గర తీసుకుంటేనే మనకైతే మంచి రేట్లకొస్తాయి. క్వాలిటీ కూడా చాలా బావుందండి. ఇవైతే ఈ స్టాండ్ బయట గోడ దగ్గర డోర్ మ్యాట్‌లా వారేస్తానండి. అవి కొన్ని పోయినాయి. అవి కూడా తెచ్చుకున్నాను. గోడ మీద పెట్టినప్పుడు డోర్ మ్యాట్లు గాని ఏదన్నా స్టవ్ తుడిచిన క్లాతులు అవి వేసుకున్నామంటే ఎంత పెద్ద గాలొచ్చినా కూడా పోవు. అలాగే ఇదైతే స్టవ్ మీద చిన్నవండి. ఏదైనా చిన్న గిన్నె లాంటివి పెట్టినప్పుడు అటు ఇటు తొలగిపోకుండా ఆ చిన్న స్టాండ్ కూడా ఇలా పెట్టామనుకోండి ఎంత చిన్నదైనా మన స్టవ్ మీద పెట్టుకోవచ్చు. స్పూన్లు ఒకటండి. బయటైతే నాకు చాలా అయ్యేవి. ఈ 3 డజన్లు కలిపి నాకు చాలా అంటే చాలా తక్కువకొచ్చినాయి. ఒక్కో డజన్ వాళ్ళ దగ్గర రూ. 60, 70 బయటైతే 200, 250. క్వాలిటీ చూస్తున్నారు కదా! క్వాలిటీ కూడా చాలా బావున్నాయి. ఇంకా స్పూన్లు చిన్నవి డబ్బాల్లో పెట్టుకోవడానికి అలా నాకు యూజ్ అవుతాయని చెప్పి స్పూన్లు కూడా ఎక్కువ తెచ్చుకున్నాను. ఈ స్టీల్ గిన్నెలు చూస్తున్నారు కదా! ఇది కూడా బరువున్నాయండి. మామూలుగా బాగా పలచగా అస్సలు లేవు. చాలా నీట్‌గా ఉన్నాయి. మనకేంటంటే అన్నం వండుకున్న ఏదైనా పప్పు వండినా అసలు అడుగుననేది పట్టదు. అందుకే కావాల్సినయన్నీ తెచ్చి తోమయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇవన్నీ కొన్న తర్వాత ఇది ఫ్రీ అనమాట. నేను ఇన్ని కొన్నాం కదా అన్న ఏదో ఒకటి ఫ్రీ ఇవ్వండి అంటే చిన్న గ్లాస్ ఇచ్చారు. మా పిల్లలు ఎందుకు అలా అడుగుతావు అంటారు. లేదండి మనం ఇన్ని కొన్నాం కదా ఏదో ఒకటి ఇవ్వాలి ఫ్రీగా. ఇదిగోంటే గిన్నెలైతే మనం పాలు కాసుకోవడానికి పెరుగు తోడేసుకున్నా, లేతే ఏదైనా కూరలుండి మనం ఇలా గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్నా, ఈవినింగ్ పూట రాగి జావ గానీ మనం ఏదన్నా సూపులు లాంటివి చేసుకున్నా ఈ గిన్నెలైతే మనకి తోముకోవడానికి ఈజీగా ఉంటది. ఇలా సెట్ తీసుకున్నాం అనుకోండి మనం నాకు ఈ స్టీల్ గిన్నెలతో చాలా ఎక్కువ యూజ్ అవుతాయండి. కొద్దిగా రైస్ వండాలన్నా ఇందులోనే వండేస్తాను నేను. ఇంకా అందుకనే ఎప్పుడైనా జ్యూసులు వడపోసుకోవాలన్నా గిన్నెలతోనే ఎక్కువ పని ఉంటదని చెప్పి ఈ గిన్నెలైతే తీసుకున్నాను. ఈ డబ్బాలు లాంటివి చూపిస్తాను కదండీ! ఇవైతే చక్కగా ఇలా బాక్స్ టైపే ఉన్నాయి. మనం ఏదన్నా కొద్దిగా పిండి మిగిలిన అందులో వేసుకోవచ్చు. ఏదన్నా పప్పులు అలాంటివి కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి కూడా బావున్నాయన్నమాట. ఇంకా అందుకనే ఇవి తీసుకున్నానండి. మూతలు కూడా కొద్దిగా టైట్‌గానే ఉన్నాయి. ఏదైనా పాలు తోడేసుకోవాలన్నా అలాంటి వాటికి కూడా బాగా యూజ్ అవుతాయి ఇవి. ఇంకా ఈ డబ్బాలు కొన్ని బాక్సులైతే ఇలా వెడల్పుగా ఉన్న బాక్సులైతే చేపల పులుసులు అలాంటివి పెట్టివ్వచ్చు. ఈ డబ్బాలు చూస్తున్నారు కదా! ఎప్పుడో నేను 10 ఏళ్ల క్రితం ఆళ్ళ షాప్‌లోనే ఒక డబ్బా తీసుకున్నానండి. కొన్ని డబ్బాలు ఇదిగోండి పెసరపప్పు అని రాసుంది కదా! ఇలా స్టిక్కర్‌లు వేస్తాను. కానీ ఇందులో ఇప్పుడేదో కాఫీ పొడే ఏదో ఏసినట్టున్నానండి. పేరు మారిపోయింది. ఇలా మనం అప్పుడు డబ్బా ఇప్పటికి అలాగే ఉంది. అందుకనే ఆ షాప్‌లోనే తీసుకున్నాను నేను మళ్ళీ. ఇలాంటి డబ్బాల్లో కూడా మనం మామూలుగా కాఫీ పొడి, పందార్లు, టీ పొడులు అలాంటివి వేసుకోవచ్చు. లేదన్నా మనం బాక్స్‌లాగా పెట్టివ్వడానికి కూడా యూజ్ అవుతాయి. ఇంకా గ్లాసులు కూడా నా దగ్గర ఎందుకోనండి ఈ మధ్య అసలు సామానే తగ్గిపోయినాయి. అందుకే కొన్ని అయితే అక్కడే తీసుకున్నా. ఎలాగో వచ్చాం కదా! పనిలో పనిలే అని చెప్పి ఇక్కడే తీసుకున్నాను. ఏదైనా రాగి జావలు అలాంటివి పోసుకొని మనకు తాగడానికి బావుంటాయి.
ఇచ్ ఇదిగోండి ఇదే మనకి ఫ్రీ గిఫ్ట్ అనమాట. ఇవన్నీ కొన్నందుకు. ఇవన్నీ మామూలుగా సూపర్ మార్కెట్‌లో కొంటే నాకు చాలా ఎక్కువయ్యాయండి. టీ వడలు పోసుకునే ఇవి కూడా జ్యూస్‌లా ఇలాంటివి మనం ఇలా స్ట్రెయిన్ చేసినప్పుడైతే నాకు ఎక్కువ యూజ్ అవుతాయి ఇవి. ఒక్కొక్కటి కొంటే 150, 200 అలా చాలా ఖరీదుగా ఉంటాయి. అందుకనే 3 కలిపి నాకెంతండి 150కో, 120కో ఇచ్చినట్టున్నారు. అన్నిటి మీద చాలా తగ్గిచ్చారు. ఇవి కూడా నాకు గోడ మీద ఏదన్నా గబుక్కున డోర్ మ్యాట్‌లు అవి ఆరేసుకోవడానికి, ఈ స్టవ్ మీద ఇవి పెట్టుకోవడానికి ఆన్‌లైన్‌లోనే కాదండి. మనకి ఇలా హోల్సేల్ మార్కెట్‌కెళ్ళినప్పుడైతే ఇలా అన్నీ తెచ్చుకోవచ్చు. ఇవైతే రోజ్ పెటల్స్ అండి. మన గులాబీ రేకులు డ్రై అయినవి. ఇవి మసాలా పొడులేసి నేను గ్రైండ్ చేస్తాను. నాకు చాలా యూజ్ అవుతాయి. చాలా బావుందండి ఇదైతే. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.